నాకు ఎవరో కాకపోయినా ఇతనే నాకు ఎందుకు దొరికాడంటే నేను ఇతన్నే నమ్ముకుని ఉండాలన్న ఉద్దేశం వాళ్ళకి కలగట్లే. లేకపోతే వేరే సపోజ్ జాబ్ నిమిత్తం బయటకు వెళ్ళడం ద్వారానో రకరకాల ఇతను బయటకు వెళ్ళడం ద్వారానో అది ఇతని దగ్గర ఒక్కొక్కసారి తేడా వస్తుంది. అందరినీ అంటలేదు నేను. ఫిజికల్ అంటే ఆ విధంగా ప్రేమించుకున్న వాళ్ళు, చాలా కాలం కలిసి ఉన్న వాళ్ళు, ఎక్కువ మంది కలిసి ఉన్న వాళ్ళని నేను చూశాను. అయితే ఏంటంటే అది మా తర్వాత చూస్తే వాళ్ళు రకరకాలుగా విడిపోవటం, ఏదో చిన్న చిన్న వాటికే. ఇదివరకు ఎలాగ ఉండేదంటే అండి ప్రేమ అనేది, సపోజు ఒక ఆయన అలా ప్రేమించి పెళ్లి చేసుకునే తన భార్యని చాలాసార్లు కొట్టడం చూశాను. కొట్టినా సరే వేరే వాళ్ళు ఎవరన్నా తన భర్తను ఎవరన్నా అంటే ఒప్పుకునేది కాదు. అలాగ కొట్టి ఎంత కొట్టేసినా సరే 3-4 పిల్లలకంటూ నేను చూశాను. అది ప్రేమ అనేది. అంటే తన భర్త ఎంత చేసినా సరే, లేదా తన భార్య ఏం చేసినా సరే ఒప్పుకొని క్షమించే గుణం ఉండి ఆ ఇద్దరు సర్దుకునే మనస్తత్వాలు ఉంటేనే అది ప్రేమగా నిలబడుతుంది, కలకాలం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే ఈడెవడం నన్ను అంటానికి, నేను రింగ్ ఇచ్చాను కాబట్టి అది ఒప్పుకుంది, లేకపోతే ఆ డబ్బులు ఇచ్చాడు కాబట్టి నాకు ఇది ఉంది, లేదా ఆ రోజు నీకు ఇది రాలేదా, ఈ టైపులో ఏంటంటే చిన్న ఇష్యూలకి వాళ్ళు గొడవలు పెంచేసుకుని ప్రేమ అనే దానికి విలువ లేకుండా చేసుకుంటున్నారండి. అంటే ప్రేమ అంటే ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ అటాచ్మెంట్ కింద ఫీల్ అవుతున్నారు చాలా మంది. దాన్ని కొంచెం వాళ్ళు అర్థం చేసుకుని ప్రేమ అంటే అది కాదురా, మనం కొవ్వెక్కి కొట్టుకోవటం కాదు, కొవ్వెక్కి ఊళ్ళంతా తిరగటం కాదు, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చూపించింది ప్రేమ, అదే తరహాలో మనం కూడా వెళ్దాం, మనకంటూ ప్రేమ ఉంది, నా జీవితం నాకు బాగుండాలి కాబట్టి నేను ఒక మంచి అమ్మాయిని చేసుకుంటాను, ఆ అమ్మాయి నాకు జీవితాంతం ఉండాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తే అది ప్రేమ అండి. అంతేకాకుండా ఎలా పడితే అలాగే వెళ్ళిపోయి 1 సంవత్సరం అయిన తర్వాత ఆడేదో అనేసుకున్నాడు కదా అని కొట్టేసుకుని ఇడిపోయి మళ్ళీ ఇది ఇంకోని చూసుకుని ఆడు ఇంకో దాన్ని చూసుకుని రకరకాలుగా ఉండటం అనేది ప్రేమ కాదు. వ్యాలంటైన్స్ డే పరువు తీస్తున్నట్లు లెక్క వీళ్ళందరూ కలిసి. ఓకే సార్, అట్లాగే ఈ వ్యాలంటైన్స్ డే ఆర్మీ జవాన్ దగ్గర మధ్యాహ్నం 3 గంటలప్పుడు జరిగిన ఘటన, పాకిస్తాన్ చేసిన దాడి ఒక బ్లాక్ డే గా కూడా భారతీయుడు భావిస్తున్నాడు ఆ రోజు. దాని గురించి మీరే? అది బ్లాక్ డే గా భావించాలండి. ఎలాగంటున్నానంటే ఒక రకరకాల అంటే శత్రు దేశాలతో పోరాటానికి సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి భారతీయులు మన దేశం తరపున సరిహద్దులో కాపలా గాయటానికి ఉండే భారతీయుల్ని ఎవరో వేరే దేశం వాళ్ళు రకరకాల ఆక్యుపేషన్ కోసం లేకపోతే ఆక్రమణల కోసం సరిహద్దులో ప్రవేశించి ఏదో చిత్రహింసలు చేసి చంపేయటం లేకపోతే ఇలా చేయటం అనేది చాలా తప్పండి. అలా చేయాలనుకుంటే మన చుట్టుపక్క దేశాల్లో ఉన్నంత, అంటే మన చుట్టుపక్క దేశాల్లో ఎంత ఆర్మీ ఉందో తెలియదు కానీ ఆ దేశ జనాభా అలాంటి డే రోజు ఆర్మీ వాళ్ళకి నివాళులు అర్పించకుండా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతవరకు? మీరన్న పాయింట్ కరెక్ట్. సెలబ్రేషన్ అంటేనండి, సెలబ్రేషన్ ఒక 10 నిమిషాలు చేసుకుని అది అంటే రోజంతా చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి వీళ్ళు ఎంత 10 నిమిషాలు లేదా గంట ఉన్నా సరే వాళ్ళకంటూ నివాళులు అర్పించి వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటే మంచిదనేది నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా ఒకటి చెప్పండి సార్, ఇలా అంటే ప్రేమికుల రోజు అనేది మన ఇండియన్ కల్చర్ కాదు, అవునండి. అది ఇండియాలో మన సనాతన ధర్మానికి సంబంధించి చేసుకోవడం ఇంతవరకు కరెక్ట్ అసలు అవసరం అంటారా మనకి? అది ప్రేమ అనేది వేరే దేశంలో ఉండేది లేకపోతే వేరే దేశం నుంచి మనకు వచ్చింది అన్నా సరేనండి, ఎమోషన్స్ ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మన పిల్ల ఏడుస్తుంది అనుకోండి, మనం ఎంత బాధపడతామో అమెరికాలో ఉన్న ఒక తండ్రి తన పిల్ల బాధపడుతున్నా అంతే బాధపడతాడు. ఎలాగంటే ఎమోషన్ అనేది ఎక్కడైనా ఉంటాయి. అది ప్రేమ అనేది ఒక ఆడ మగ మధ్య ఉండే ఒక ఫిజికల్ అని కాదని మెంటల్ గా ఉండే అంటే సృష్టి ధర్మం. అది ఒక ఆడ మగ కలవటం అనేది సృష్టి ధర్మం. అది ఇండైరెక్ట్ గా ఏంటంటే ప్రేమ రూపంలో దగ్గర అవటం, అదే ప్రేమ రూపంలో పెళ్లి చేసుకోవటం, దాన్ని ఏదో పెద్దలు అంగీకరించడం, అది ఒక పెళ్లి అనేది. అయితే ఏంటంటే ఇక్కడ వేరే దేశాల నుంచి వచ్చిందా లేదా అనేది కంటే ఇక్కడ వీళ్ళ మనస్తత్వాలు ఎలాగ ఉన్నాయి, దానికి ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు లేదా, అండర్స్టాండింగ్ తో ఉంటేనే జీవితాంతం ఉంటారనేది వాళ్ళు తెలుసుకుని ముందుకెళ్తే మంచిది అనేది నా ఉద్దేశం అండి. కొన్ని బలవంతాల మీద వచ్చేసి ఇప్పుడు మనం కొన్ని చోట్ల పార్కుల్లో వాళ్ళు ఎవరో బజరంగ దళాలు రకరకాలు వచ్చేసి పెళ్లిళ్ళు చేసేస్తూ ఉంటారు. అది కూడా నేను సమర్థించడం. ఎందుకంటే వీళ్ళు అసలు అండర్స్టాండింగ్ తో ఉన్నారో ఏ రూపంలో వచ్చి అక్కడ మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు. వాళ్ళిద్దరూ ఒక ఆడ మగ ఉన్నంత మాత్రాన వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయటం అనేది కూడా తప్పే. రకరకాల ఏదేమైనా సరే భార్యాభర్త లేదా ఒక ఆడ మగ అనేది వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఎంత బాగుంటే అంత పెళ్లి లేదా అంత వాళ్ళ సంసారం బాగుంటుందండి. దాని తగ్గట్టుగానే ప్రేమలు ఉండాలి తప్ప ఫిజికల్ అటాచ్మెంట్ కోసమే ప్రేమలు అనేది ఏర్పాటు చేసుకోకూడదు అనేది నేను చెప్తున్నాను. సార్ ఇంకొకటి, ప్రేమికుల రోజు మరుసటి రోజే శివరాత్రి వస్తుంది. అవునండి. దానికి సంబంధించి
శివరాత్రి అనేది మనకి మహా పెద్ద పండుగ అండి. అంటే ఈ సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం అని కాదు, ఏ సంవత్సరం అయినా సరే సంక్రాంతి తర్వాత వచ్చే అతి పెద్ద పండుగ మళ్ళీ శివరాత్రి, మహాశివరాత్రి. ఆ శివరాత్రికి ఎంతో మంది భక్తులు జాగారం ఉండి భక్తితో మహాశివుడిని కొలుసుకుని ఇదవుతూ ఉంటారండి. కొలుసుకుని ఇదవుతూ ఉంటారు. ఆ సందర్భంగానే అది భక్తి వేరు, మనకున్న ధర్మం లేదా మనం ఆచరించే విధానాలు వేరు. చేసుకోవాలంటే వాళ్ళ ఇష్టం అమ్మా. ఇక్కడ ఎలాగంటే ఇదివరకు పరిస్థితి లేవు. ఇక్కడ ఇదివరకు అంటే ఎవరన్నా తిడతారేమో, మా నాన్నగారు ఏమన్నా అంటారేమో, సమాజం ఏమన్నా అంటదేమో అని ఇదివరకు కొంత భయం ఉండేది. ఇప్పుడు ఏంటంటే సమాజానికే కాదు కదా, వాళ్ళ సొంత తల్లిదండ్రులకే లెక్క చేయట్లే. లేదు నాన్న ఆడు చాలా తప్పు చేస్తున్నాడు అని కవర్ చేసేస్తుంది ఈవిడి. లేదు నాన్న ఆల్రెడీ ఎలాగుందంటే వాళ్ళ వ్యవహారం ఎలాగుందంటే అమ్మాయి వేరే వాళ్ళతో కూడా చాటింగ్ చేస్తున్నా అంటాడు ఈడు. ఇలా రకరకాలుగా పొల్యూట్ అయిపోతుంది తప్ప. ఎందుకు ధైర్యం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి పెరిగిపోయింది, సెల్ఫ్ ప్రొటెక్షన్ పెరిగిపోయింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ సెల్ఫ్ బిజినెస్ కానీ లేదా ఎంప్లాయ్మెంట్ ఒకటి పెరిగిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా నేను సంపాదించగలను, నేను చదువుకున్నాను కదా, నేను బీటెక్ చేశాను, జాబ్ చేశానంటే 60 లక్షలు వస్తాయి లేదా 60,000 వస్తాయి, నేను ఎవరిని బతిమాలాల్సిన పని లేదన్న విధానంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబు, లేకపోతే ఈ మొగుడు కాకపోతే ఇంకో మొగుడు అన్న విధంగా అయిపోతుంది. అంటే దానికి ఒక విలువ వాల్యూ లేకుండా పోయింది. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి తప్ప ఇదివరకు లెక్క వేరమ్మా. ఇదివరకు అంటే కనీసం ఏదైనా తప్పు చేస్తే నాన్నగారు కొడతాడేమో అన్న భయం ఉండేది. ఇప్పుడు నాన్నగారే బుద్ధగించేస్తున్నాడు. ఈ కూతురు తప్పు చేసినా సరే నాన్నగారే సమర్థించేస్తున్నాడు. పోలేమ్మా ఆడిదేమైందిలే, ఏదో పోయింది అనుకుందాం, ఈసారి నువ్వు ఇంకోటి తగులుకో అన్న విధంగా చెప్తున్నారేమో అన్నట్టుంది. వ్యవహారం అంత దారుణంగా తయారైపోయారు. ఎందుకంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చేయటం దీనికి మరీ ఎక్కువైపోయింది. అంటే పిల్లల జీవితాలు బాగుండాలని ఎంత ఆలోచిస్తాడో అదే సమయంలో ఏ తప్పు చేసినా క్షమించేయటం కూడా ఒక మూర్ఖత్వంగానే అయిపోతుంది. దాని గురించి ఏంటంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలి, తల్లిదండ్రులు బాగోగులు కూడా పిల్లలు చూసుకోవాలి. ఆ విధంగానే ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు మెలగాలి తప్ప మనం ఏ చేసినా పర్లేదు, ఎవరిని తగులుకున్నా పర్లేదు, ఎక్కడ తిరిగినా పర్లేదు అనుకుంటే కనుక దానికంటూ విలువ ఉండదు. లవ్ అనేది స్కూల్ నుంచి మొదలవుతుందా, కాలేజీల నుంచి మొదలవుతుందా, ఎట్లా మీకు తెలిసిన ఉద్దేశం ప్రకారం అట్లా? ఇది యాక్చువల్ గానండి స్కూల్ నుంచే మొదలైపోతుంది. స్కూల్ నుంచి అదొక అట్రాక్షన్, అదొక ఫ్యాషన్ కింద మారిపోయింది. ఎందుకంటే ఇటు ఆడపిల్లలు ఆగలేకపోతున్నారు, ఇటు మగపిల్లలు ఆగలేకపోతున్నారు. ఎరా అని ఏంటో ఆడికి ఏదో ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళగా ఎరా అనేటు ఇది, దీనికి ఆడికి సంబంధం ఉండదు. లేకపోతే ఏమే అని ఈడనేటు. ఇది ఎలాగుందంటేనండి ఏదో మన సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు, లేకపోతే ఇదేమో సొంత మొగుడిని పిలిచినట్టు పిలుచుకుని ఇప్పుడు ఏకాంతం దొరికితే కనుక వాళ్ళు ఫిజికల్ గా కనెక్ట్ అయిపోతున్నారు. అదేంటంటే ఆ భయం, తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే మనకి ఏమన్నా జరిగితే కనుక సమస్య వస్తుందేమో అన్న భయాలు లేవు. అలా రకరకాలు. ఎందుకంటే ఇంకా అవి వేరే చెప్పినా అది వేరేలా ఉంటుందండి. ఎందుకంటే భయం ఎప్పుడైతే ఉందో నీకు ఆ భయం తగ్గట్టుగా జాగ్రత్తలు నువ్వు తీసుకుంటావు. భయం ఎప్పుడైతే లేదో నీవు అసలు జాగ్రత్తలే తీసుకో. నువ్వు అసలు ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు, కేర్ చేయట్లేదు. ఇప్పుడు నీ తండ్రి అన్నా భయం లేదు. అప్పుడు ఏదేటమ్మా ఆడు బాగానే ఉన్నాడు కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, లేట్ డాడీ ఆడు ఎలా చేసేటాడు అలా చెప్తుంది. కూతురు మాట వినాల్సి వస్తుంది. లేకపోతే కూతురు మాట తండ్రి వినకపోతే మళ్ళీ ఏమన్నా ఇంకో రకంగా ఫీల్ అవుతుందేమో అనేసి బలవంతంగా నేను వినాల్సి వస్తుంది. కూతురు తప్పు చేస్తుందని తెలుసు, లేదా కొడుకు తప్పు చేస్తాడని తల్లిదండ్రులకు తెలుసు. అయినా సరే ఏంటంటే కొంచెం భరించుకుంటూ వస్తున్నారు. అదే విషయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలకి గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేసిన విపరీతమైన స్వేచ్ఛ కొద్దీ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పలేకపోతున్నారు. చెప్తే మళ్ళీ సర్లే ఆడికి తెలియదేంట్లే, వాడు మాత్రం చూసుకుంటాడులే, ఇప్పుడు అంతా బయట అంతా అలాగే ఉంది కదా అన్న నానుడిలో ఒక రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకా మనం ఎన్ని చెప్పినా అంతేనండి. అల్టిమేట్ గా ఏంటంటే ఒక సమాజం మీద లేదా తల్లిదండ్రుల మీద లేదా పక్క వాళ్ళ మీద కొంచెం భయం అనేది ఉంటే కనుక చేసే తప్పులకి నీకు కొంచెం క్షమాపేక్ష కలుగుతుంది. అయ్యో బాగోదు కదా, ఇప్పుడు సపోజ్ నేను ఏమన్నా ఇలా తప్పు చేశానంటే మా నాన్నగారు తిడతారేమో అని ఇదివరకు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అదేం ఉంటలే. తల్లే పక్క నుండి ఇప్పుడు నేను కొన్ని చూశానండి ఉదాహరణలు. సింపుల్ గా చెప్పాలంటే తన కూతురు ప్రేమించిన వాడిని తల్లే రప్పించేస్తుంది ఇంటికి. పర్లేదు రండి ఆయన లేరులే అని. అటువంటి నేను కేసులు చాలా చూశానండి. ఎందుకంటే అప్పుడు కూతురు ఏమాగుతుంది అంటే ఇండైరెక్ట్ గా చేసే తప్పులకి, కూతురు చేసే తప్పులకైతే 75% కారణం తల్లే.
తండ్రికి ఏంటంటే కొంచెం భయపడి చెప్పరేమో కానీ తల్లికి అన్నీ తెలుసు, అన్నీ దగ్గరుండే కొన్ని సందర్భాల్లో చేస్తారు. ఇదేమైనా నేను ఇలా మాట్లాడకూడదు కానీ ఓవరాల్గా చెప్పాలంటే సమాజం మీద తల్లిదండ్రులకి కొంత భయం అనేది ఉంటే పిల్లలు కూడా కొంచెం భయభక్తులతో పెరుగుతారు. భయభక్తులుగానే వాళ్ళ జీవితాన్ని ముందుకు అంటే భయంతో జీవితాన్ని ముందుకు సాగించాలని అనుకోవచ్చు, కానీ కొంత ఏదన్నా భయంతో ఉన్నావంటే అది 2వ రోజు 3వ రోజు సెటరేట్ అయిపోతాయి. అలా కాకుండా ఆ భయంతోనే నువ్వు వదిలే ఏడు సైడ్ గాడిద గుడ్డికి ఈడికి నేను మాట అనేది ఏంటనే వదిలేసుకుంటే గనక 3వ నెలలో మళ్ళీ 3వని చూసుకోవాలి. ఆ టైపులో మనకు అంత దిగజారుడు లక్షణాలు మనకు వద్దండి. భారతదేశానికంటూ మన సాంప్రదాయాలకు ఎంతో విలువలు ఉన్నాయి. ఆ విలువలను పాటించే విధంగానే వ్యాలంటైన్స్ డే కానీ లేదా మన తెలుగులో చెప్పుకుంటే ప్రేమికుల రోజు కానీ దాన్ని అనుసరించే విధానంగానే ఉండండి. అన్నిటికంటే ముందు మీరు బయటికి ఏదన్నా మీ పర్సనల్గా మీరు వ్యక్తిగతంగా అబ్బాయితో తిరగాలి లేదా అమ్మాయితో తిరగాలని మీరు అనుకున్నప్పుడు మీ తల్లిదండ్రులు ఒకసారి గుర్తు చేసుకోండి. తల్లిదండ్రులు గుర్తు చేసుకుని మా అక్క ఏమన్నా అనుకుంటారేమో, మా తల్లిదండ్రులు ఏమన్నా అనుకుంటారేమన్నా చిన్న భయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు చేసే తప్పులు కొన్ని కవర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి.